పాడుతూ పరిశుద్ధాత్మ కూడికను మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉందాం. మహాగణుడా, జీవాధిపతి అయిన తండ్రి, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ యేసయ్యా, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నా దేవ, ఈ శనివారపు ఈ ఆత్మ కూడికలో మరొకసారి మీ సన్నిధిలో మేము కూడి నిన్ను స్తుతించి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో పాటల ద్వారా వాక్య పరిచర్య సమస్త కార్యములలో మీ సన్నిధి మాతో ఉంచి ప్రభువా, మీ నామానికి మహిమ కలుగునట్లుగా ఈ యొక్క శనివారపు ఆత్మ కూడికను జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులెత్తి సంతోషంగా అందరూ యేసయ్యను స్తుతించండి. హల్లెలూయా. పాటలు పాడుకుంటూ యేసయ్య నామాన్ని మహిమ పడదాం. దేవుని సన్నిధిలో మనమంతా ప్రభువుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమ పడదాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్ లో ఈ శనివారపు ఆత్మ కూడికలో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా మీరు మీ కుటుంబాల్లో ఈ లైవ్ ద్వారా వస్తున్నటువంటి వాక్యం వింటూ అదేవిధంగా పాడుతూ ప్రభువుని స్తుతించవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా, నీ కృప నాపై నిలువని, యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా, నీ కృప నాపై నిలువని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగానే బ్రతకాలని, నీ కన్నా నాకెవరు ఉన్నారని చప్పట్లు బ్రతకాలని, యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా, నీ కృప నాపై నిలువని. ఆమేన్. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీలో ఉండాలని, క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచావని. అందరూ ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీలో ఉండాలని, క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచావని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగానే బ్రతకాలని. అందరూ నీ కన్నా నాకెవరు ఉన్నారని, యేసయ్యా, నీ సాక్షిగానే బ్రతకాలని, యేసు రాజా, నీ మహిమ నాలో నిలువని, యేసు రాజా, నీ కృప నాపై నిలువని. ఆమేన్, ఆమేన్. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. నా యజమానివి నీవేనని అనుకోని గడియలో వస్తావని, ఈ జీవితమే ఒక తలాంతని నీకే అంకితం కావాలని. చప్పట్లు. నా యజమానివి నీవేనని అనుకోని గడి
గడియలో వస్తావని, ఈ జీవితమే ఒక తలాంతని, నీకే అంకితం కావాలని, నీకన్నా నాకెవరు ఉన్నారని అందరూ నీ సాక్షిగానే బ్రతకాలని. యేసయ్యా ఆమేన్. బ్రతకాలని యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కృప నాపై నిలువని. చప్పట్లు కలిసి ఆమేన్. పెళ్లి కుమారుడవు నీవేనని, వెలుగుచున్న దివిటిని నేనేనని, కళంకములేని కన్యకనై ప్రియుడా నీలో కలవాలని. అందరూ పాడదు. పెళ్లి కుమారుడవు నీవేనని, అనుకోని గడియలో వస్తావని, కళంకములేని ప్రియుడా నీలో కలవాలని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగానే బ్రతకాలని. చప్పట్లు. నీకన్నా నాకెవరు ఉన్నారని. ఆమేన్ ఆమేన్. బ్రతకాలని యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని. అందరూ సురాజా నీ కృప నాపై నిలువని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగానే బ్రతకాలని. ఆమేన్. నీకన్నా నాకెవరు యేసయ్యా గ్లోరీ, బ్రతకాలని యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కృప నాపై నిలువని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుంటే యేసయ్య నామాన్ని మహిమ పరుదాం. పాడుతున్నప్పుడు అందరూ కలిసి యేసయ్య నామాన్ని మహిమపరచవలసిందిగా తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నడువలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా. నడువ
చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడువాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీతో నడువాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని. నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి సంతోషంగా అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరొక పాట పాడుకొని యేసయ్య నామాన్ని మహిమపడదాం. ఆ తర్వాత కొద్ది నిమిషాలు దేవుని మనం ఆరాధన చేసి దేవుని వాక్యాన్ని కొంతసేపు మనం విందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా. అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా. అతిశయించెదానిలో నేను అతిశయించెదానిలో నేను నిన్నే కనపరచుచు నిన్నే కనపరచుచు. అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా. శోధనలెన్నో నన్ను కృంగదీయగా నెమ్మది నాకు బహు దూరమాయెను. శోధనలెన్నో నన్ను కృంగదీయగా నెమ్మది నాకు బహు దూరమాయెను. నీ ప్రేమతో నీ జాలితో నీ ప్రేమతో నీ జాలితో నన్ను ఓదార్చినావే.
యేసయ్యా నా మార్గమంతటిలో నన్ను కాపాడి నా ప్రతి అక్కరని మహిమను తీర్చి నా మార్గమంతటిలో నన్ను కాపాడి నా ప్రతి అక్కరని మహిమను తీర్చి ప్రతి స్థితి అందు నా సంతృప్తిని ప్రతి స్థితి అందు నా సంతృప్తిని నాకు నేర్పించినావే నాకు నేర్పించినావే అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అతిశయించెదానిలో నేను అతిశయించెదానిలో నేను నిన్నే కనపరచుచు నిన్నే కనపరచుచు అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ చేతులు తీసి ఒక మంచి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లైవ్ చూస్తున్న వారందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి ఏకీభవించండి. కొద్ది నిమిషాలు ప్రభువుని మనం స్తుతిద్దాం. ఆ తర్వాత మరి కొంతసేపు దేవుని వాక్యాన్ని విందాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరికి వారు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, 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 పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. మహోన్నతుడా మీకు వందనాలు, జీవము కలిగిన తండ్రి మీకు వందనాలయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. అందరూ ప్రార్థన పూర్వకం ఉండాలి. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండాలి. దేవా స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. దేవా మీకు స్తోత్రం స్తోత్రం. ఈ శనివారపు ఆత్మ కూడికలు మమ్మల్ని అందరినీ బలపరచండి అయ్యా, బలపరచండి అయ్యా. దేవాని కృప చేత నింపండి, దేవాని కృప చేత నింపండి. మమ్మల్ని అందరినీ ఉన్నతమైన కృపతో నింపండి. ఆత్మదేవుడా మమ్మల్ని బలపరచండి, ఆత్మదేవుడా మమ్మల్ని బల తండ్రి. ఆశ్చర్యకరుడమైన తండ్రి, ఆశ్చర్యకరుడమైన తండ్రి, గొప్ప దేవుడైన మా దేవా, గొప్ప దేవుడమైన మా యేసయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా అయ్యా బలపరచండి అయ్యా, బలపరచండి. ఈ రాత్రి నీ కృప చేత మమ్మల్ని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా యేసయ్యను స్తుతిద్దాం. తండ్రి వందనాలు, తండ్రి వందనాలు, తండ్రి వందనాలు, తండ్రి వందనాలు. దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ రాత్రి విశేషమైన మీ కృపను నాయన, మీ కృపను నా తండ్రి అయ్యా మా మీద నాయన కుమ్మరించండి అయ్యా. నీ ఉన్నతమైన అభిషేకముతో మమ్మల్ని నింపండి. ఆత్మదేవుడా మీకు వందనాలంటే అందరూ ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయవాలి. లైవ్ లో చూస్తున్న వారు కూడా కళ్ళు మూసుకొని మీ గృహాల్లో ఇదిగో దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించండి. ఆత్మదేవుడా, ఆత్మదేవుడా, ఆత్మదేవుడా చెప్పాలి, స్తుతించాలి. దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడైన తండ్రి, ఆరాధనకు యోగ్యుడైన తండ్రి, అత్యంత కృప కలిగిన దేవా, కృప కలిగిన దేవా, కృప కలిగిన దేవా, జీవాధిపతివైన తండ్రి, జీవాధిపతివైన తండ్రి. యేసయ్యా, యేసయ్యా మహోన్నతుడా, మహోన్నతుడా, మంచి కాపరివైన దేవా, మమ్మల్ని విడువని ఎడబాయిని తండ్రి. మీకే స్తోత్రమయ్యా, మీకే స్తోత్రమయ్యా, మీకే స్తోత్రమయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ ఉన్నతమైన కృప చేత నాయన మమ్మల్ని బలపరచండి అయ్యా, బలపరచండి. ప్రార్థనలో ఉండాలి. దేవా మీకే వందనాలు, దేవా మీకే వందనాలు. యేసయ్యా మీకే వందనాలు, యేసయ్యా మీకే వందనాలు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా మీకే స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ఓ మహోన్నతుడా, 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 పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. వందనాలు, 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 వందనాలు,
వందనాలు 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 వందనాలు. స్తుతించాలి, అందరూ స్తుతించాలి, అందరూ స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడవైన తండ్రి, ఆశ్చర్యకరుడవైన తండ్రి, ఆశ్చర్యకరుడవైన తండ్రి, ఆశ్చర్యకరుడవైన తండ్రి. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. మహాగరుడా 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 మీకే స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. అద్భుతములు చేసే తండ్రి స్తోత్రం స్తోత్రం. నూతన పరిచయ దేవా మీకు స్తోత్రమయ్యా. మహోన్నతుడవైన తండ్రి, మహోన్నతుడవైన తండ్రి, మహోన్నతుడవైన తండ్రి, మహోన్నతుడవైన తండ్రి. వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. స్తుతించాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో మొరపెడుతూ మొరపెడుతూ దేవుని అడుగుదాం, దేవుని అడుగుదాం. ప్రభువా మమ్మల్ని బలపరచండి అయ్యా, నీ కృపతో నింపండి అయ్యా, నీ అభిషేకముతో నింపండి అయ్యా. అయ్యా ఈ దినములలో మాకు కావలసినటువంటి నీ కృపా అభిషేకముతో నీ ఆత్మ బలముతో మమ్మల్ని నింపండి దేవా 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 దేవా. స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. దేవా మీకే వందనాలు, దేవా మీకే వందనాలు. మహోన్నతుడా మీకే స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. లైవ్ లో ఉన్నవారు కూడా ప్రార్థనలు ఏకీభవించండి ప్రియులారా. ప్రభువుని అడగండి. భయంకరమైనటువంటి ఈ దుర్దినాలలో, ఈ అంత్య దినాలలో మనము నివసిస్తూ ఉండగా దేవా కావలసిన కృపనివ్వండి అయ్యా, కావలసిన కృపనివ్వండి అయ్యా, కృపనివ్వండి అయ్యా, కృపనివ్వండి అయ్యా, కృపనివ్వండి అయ్యా, కృపనివ్వండి అయ్యా, కృపనివ్వండి అయ్యా. యేసయ్యా 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 నన్ను బలపరచండి అయ్యా, నన్ను బలపరచండి అయ్యా, బలపరచండి అయ్యా, బలపరచండి అయ్యా. అడుగుదాం 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 అడుగుదాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నీతో నడిపించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా అందరూ నడిపించుము. నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకు సిద్ధపరచుము. నా ప్రాణాత్మ అందరూ పాడాలి. యేసయ్య రాకకు సిద్ధపరచుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా. ఆమేన్. చప్పట్లు. కళ్ళు మూసుకొని ఆరాధన ఏకీభవించండి. నీతో నడిపించును, నిర్జీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి. లెక్కింప శక్యముగాని సైన్యములు నన్ను నిలిపితివి. నిర్జీవమైన నా జీవితములో ఆమేన్. లెక్కింప శక్యముగాని సైన్యములు నన్ను నిలిపితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. అందరూ నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా. ఆమేన్. చప్పట్లు. గ్లోరీ. జీవింపజేసే సత్యస్వరూపుడా. చప్పట్లు. ఆరాధన ఏకీభవించాలి. కళ్ళు మూసుకోండి. ఆత్మ పరిశుద్ధాత్ముడా యేసయ్యా. గ్లోరీ. జీవింపజేసే సత్యస్వరూపుడా
నీతో నడిపించుము. పెంతెకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి, అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. ఆమేన్. పెంతెకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి, అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆమేన్. నాలో పరిశుద్ధాత్ముడా నీతో నడిపించుము, నాలో నివసించుము, నీతో చప్పట్లో గ్లోరీ. నీతో నడిపించుము, నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. చప్పట్లు కొడుతూ పాడాలందరూ. గ్లోరీ. ఆరాధనలోకి పిలిచండి. గ్లోరీ. నడిపించుము ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే. గ్లోరీ. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు నాయందు ఏర్పరచుటకే ఆరోగ్యకరమైన ఉపదేశములు కృపతో స్థిరపరచితివి. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు నాయందు ఏర్పరచుటకే ఆరోగ్యకరమైన ఉపదేశములు కృపతో స్థిరపరచితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. అందరూ చెప్తాం. నాలో చెప్పాలి. గ్లోరీ. నీతో నడిపించుము, నాలో నివసించుము, నీతో నడిపించుము. చప్పట్లు. నాలో పాడాలి అందరూ. నీతో నడిపించుము, నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. 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 ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. అందరూ. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా ప్రాణాత్మ. అందరూ ఇదే ఆశ. అవును చెప్పాలి. నా ప్రాణాత్మ శరీరసయ సిద్ధపరచు.
సిద్ధపరచుము నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము ఆత్మ పరిశుద్ధాత్ముడా 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 సిద్ధపరచుము మమ్ములను మహిమ గల రాకడకై సిద్ధపరచుము మమ్ములను మహిమ గల నీ రాకడకై పరిశుద్ధాత్ముడా 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 నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య గ్లోరీ ఆమేన్ ఆమేన్ నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము ఆత్మ పరిశుద్ధాత్మ సిద్ధపరచుము మమ్ములను ఆత్మ పరిశుద్ధాత్మ సిద్ధపరచుము మమ్ములను ఆత్మ పరిశుద్ధాత్మ సిద్ధపరచుము సంఘమును ఆత్మ పరిశుద్ధాత్మ సిద్ధపరచుము సంఘమును ఆత్మ పరిశుద్ధాత్మ సిద్ధపరచుము వధువు సంఘమును వధువు సంఘమును వధువు సంఘమును ఆత్మ పరిశుద్ధాత్మ సిద్ధపరచుము మమ్ములను సిద్ధపరచుము మమ్ములను సిద్ధపరచుము మమ్ములను అందరూ ఏకీభవిస్తూ కళ్ళు మూసుకొని దేవుని మహిమ గల రాకడ కొరకు ప్రాణాత్మ శరీరాలు సిద్ధపడినట్లుగా యేసయ్య మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా ఈ భయానకమైన పరిస్థితులలో ఈ అపాయకరమైన దుర్దినాలలో నా తండ్రి నన్ను సిద్ధపరచండి అయ్యా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా నీ సంఘమును సిద్ధపరచండి అయ్యా ఎక్కడ ఎవరిలో నిర్లక్ష్యము నాయన ఎక్కడ ఎవరిలో ఏ బలహీనతలకు చోటు లేకుండా నాయన మీ ఎదుట నిలవదగినటువంటి నాయన ఒక ఉన్నతమైన స్థాయికి సిద్ధపరచండి అయ్యా ఈ కడవరి దినాలలో సంఘమును సిద్ధపరచండి అయ్యా రిబలకరమన శబలబరబ రిదరమన శదరలరబబబబబబ రిమంతర బలబర శకలబరబల దురబలబరబలబ పరిశుద్ధాత్ముడా సిద్ధపరచండి పరిశుద్ధాత్ముడా సిద్ధపరచండి ప్రార్థనలు ఏకీభవించండి ఆత్మలో ఆనందిస్తూ అన్య భాషల్లో ప్రభువుని స్తుతిస్తూ నన్ను సిద్ధపరచండి అయ్యా నీ రాకడకు సిద్ధపరచండి అయ్యా మహిమకు సిద్ధపరచండి అయ్యా నీ ఎదుట నిలవబడడానికి కావలసిన ఒక యోగ్యతను అర్హతను నాకు అనుగ్రహించి నన్ను సిద్ధపరచండి అయ్యా అంటూ ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా స్తోత్రమయ్యా 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 నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము అందరూ ప్రార్థన పూర్వకముందు కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్ముడా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా నీ మహిమ గల రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా మమ్మల్ని బలపరచనట్టు అందరూ కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకముందాం దేవుని వాక్యం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో దేవుని వాక్యం నిమిత్తమై మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు
దిలీప్ ప్రార్థన చేస్తాడు దేవుని వాక్యం కొరకై. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించాలి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము కలిగిన యేసయ్యా మీకు స్తోత్రము నాయన. స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా నాయన మీ ఘనమైన నామానికి మీరు మహిమ తెచ్చుకున్నందుకు మీకు స్తోత్రము నాయన. అయ్యా, ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టుకోవటంలో ఇప్పటి వరకు నా తండ్రి మీరు మహిమతో, ప్రభావంతో మా మధ్యకు దిగి వచ్చినందుకే మీకు స్తోత్రము నాయన. స్తోత్రాలు తండ్రి. అయ్యా, దైవ సేవకులు నా తండ్రి మీ పక్షాన మాట్లాడుటకు ప్రభువా అయ్యా మీరు కృప చూపించండి, సహాయము దయచేయండి. మీ దాసులను బలపరచండి, అభిషేకించండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీ దాసులు నా తండ్రి ఏడంతల అభిషేకం చేత నింపి నాయన మీ శిలువ చాటును మరుగుపరచి అయ్యా సంఘానికి కావలసిన మాటలు ప్రభువా మీరు అనుగ్రహించండి నా తండ్రి. నీకు స్తోత్రము నాయన. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచి ప్రియులారా, మనమంతా ఈ రాత్రికాల సమయంలో ఈ శనివారపు ఆత్మ కూడికలోనికి తోడుకొని వచ్చిన దేవునికి చేతులైతే అందరూ అలాగున ఆకుండా స్తోత్రం చెప్పండి. ఆమేన్. మంచి ప్రియులారా, కొద్ది నిమిషం ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని ఈ శనివారపు ఆత్మ కూడికలో మనం కొంతసేపు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ తెరచి మీ పరిశుద్ధ గ్రంథములను తెరచి ఒకసారి పేతురు రాసినటువంటి పత్రిక బైబిల్ తీరుతో ప్రతి ఒక్కరు కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 7వ వాక్యాన్ని చదవగా మనం విందాం. అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మరొక మాట కిందకి చదవండి. 8వ వచనం కూడా ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు వికటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఇంకా సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన యెడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన యెడల దేవుడు అనుగ్రహించి సామర్థ్యం నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. దేవునికి మహిమ కలుగును గాక. యుగ యుగములు మహిమయు ప్రభావములు ఆయనకుండును గాక. అందరూ ఆమేన్ అందాం. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగం త్వరగా క్లుప్తంగా కొన్ని మాటలు ఈ రాత్రి మీకు నేను అందించాలని ఆశపడుతున్నాను. లైవ్ లో దేవుని మాటలు వింటున్న ప్రభునందు ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, మీరందరూ శ్రద్ధగా మీ బైబిల్ గ్రంథాన్ని తెరచి లేక ఈ లైవ్ ద్వారా ఎందరైతే ఈ రాత్రి మాటలు వింటున్నారో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు ప్రభు మాటలు వినాలని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. మనం చదువుకున్న వాక్య భాగం పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 7, 8, 9, 10, 11 వచనాలు చదివాం. కానీ ఆ వచనాలన్నీ వివరించే సమయం కాదు. ఒక్క మాట మీకు ఈ రాత్రి చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, భక్తుడు ఏమంటున్నాడంటే, నా వైపు చూస్తూ ఈ మాటలు వినాలి. మీరు ఇక్కడున్న దేవుని బిడ్డలు ప్రతిస్పందించండి, స్తుతించమన్నప్పుడు లైవ్లో ఉన్నవారు
ఆమేన్ అన్నప్పుడు కలిసి ఆమేన్ అనండి. హల్లెలూయా చెప్పమన్నప్పుడు హల్లెలూయా చెప్పండి. మీరు దేవుని యొక్క ప్రార్థనలో మందిరంలో ఉన్నప్పుడు, సేవకుడు మీ ఎదుట ఉన్నప్పుడు ఎలాగైతే మీ ప్రతిస్పందన ఉంటుందో, మీ యొక్క నడవడిక ఉంటుందో, మీరు ఎలాంటి భయభక్తులతో ఉంటారో అదే భయము మన మీదకి వచ్చునుగాక. ఆమేన్. నిర్లక్ష్యంగా అటు ఇటు తిరుగుతా, వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో మాట్లాడుతూ, ఇక్కడ లేం కదా, లైవ్లో కదా, ఫోన్లో కదా చూసేది అన్నట్లుగా కాసేపు వాక్యం వింటూ కాసేపు అటేం పోతుంది ఇటేం పోతుంది అన్నట్లుగా కాకుండా ఒక దైవికమైన భయముతో దేవుని మాటలు వినగలిగితే ఆ మాట ఈ రాత్రి నీ హృదయంలో దేవుని కార్యాన్ని జరిగిస్తుంది. ఆమేన్. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. గడిచిన బుధవారం రాత్రి ఒక మాట చెప్పాను, అదేంటంటే ప్రభు రాక సమీపముగా ఉంది. ఆమేన్. ఇప్పుడు ఈ రాత్రి అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటి అంతం అంటే ఈ భూమి మీద ఉన్న సమస్తము అంతరించబడబోయే సమయము దగ్గరగా ఉంది. అంటే గుర్తుపెట్టుకోండి, మరలా ఈ భూమి మీద ఉన్న సమస్తము అంతరించబడబోయే ఉండి కొంత ఒక ప్రక్కన పాడైపోతే అది అన్నిటి అంతము అని అనరు. ఏదో ఒక ప్రక్కన, ఏదో ఒక భాగం, ఏదో ఒక దేశం పాడవబోతుంది అని చెప్తారు. కానీ భక్తుడు ఏమంటున్నాడు? దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి, దేవుని ఆత్మ చేత నింపబడిన దైవజనుడు ఏం చెప్తున్నాడంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఇంకో చోట మనం చూస్తాం, ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన, ఈ లోకములో ఉన్న జీవనం, ఈ లోకములో ఉన్న బ్రతుకు, ఇప్పుడు మనం చూస్తున్న సమస్తం గతించిపోబోతా ఉంది. కనుక జాగ్రత్త, అన్నిటి అంతము సమీపమై ఉంది. ఇటు చూడాలి, ఈ సృష్టి అంతం, దాని మీద జీవిస్తున్న జీవరాశులు, మనుషులుగా ఉన్న మనం, అన్నిటి అంతం. అందుకే 2వ పేతురులో ఆయన అంటాడు కదా, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో ఇవన్నీ అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. ఇది ఈ మాట, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తేసే ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఇట్లు లయమైపోతాయి. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయి. అన్ని లయమైపోతాయి, అన్ని అంతమైపోతాయి. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, కనుక దేవుని వాక్యం అంటుంది, ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను ఈ పరిశుద్ధాత్మ కూడికలో, ఈ యొక్క ఆత్మ కూడికలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తున్నాడు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కొన్ని దినాలలో కనుమరుగైపోబోతున్నాయి. ఇప్పటికే కొన్ని రాజ్యాలు కనుమరుగైపోయాయి, కొంతమంది పట్టణాలు కనుమరుగైపోయాయి. ఈ భూమి మీద ఒకప్పుడు చెప్పుకున్న సామ్రాజ్యాలు ఇప్పుడు లేవు. ఒకప్పుడు గొప్పగా చెప్పుకున్న మనుషులు లేరు. ఒకప్పుడు గొప్పగా పొగడబడిన ప్రాంతాలు లేకపోతే దేశాలు కనుమరుగైపోయాయి. శాస్త్రవేత్తలు చెప్తున్న మాట ఏమిటంటే, రానున్న దినాల్లో, ఆ మధ్య ఎవరో పేపర్లో మరి సోషల్ మీడియాలో టీవీలో విన్న మాటలు ఏంటంటే, దరిదాపుగా కాకినాడ, ఆ సముద్ర తీరం ఉండే మచిలీపట్నం, ఇలాంటి కొన్ని ప్రాంతాలు, నెల్లూరు, ఇంకా చెప్తే చెన్నై, సముద్ర తీరాన ఏ వైజాగ్ ఈ పట్టణాలు ఏవైతున్నాయో రానున్న దినాల్లో కాలగర్భంలో కలిసిపోతాయి. ఇంకొక 20 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు అని మొత్తానికి వాళ్ళు చెప్పారు. రాబోయే దినాల్లో ఈ భూమి మీద మొత్తం నీళ్ల చేత ఆవరించబడబోతా ఉంది. భయంకరమైన వినాశనం జరగబోతా ఉంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే,
అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంటే అర్థం ఏంటి? అన్నిటికీ అంతము సమీపంగా ఉందంటే దేవుని సంఘముగా, దేవుని బిడ్డలుగా ఉన్న నీవు నేను దేవుని రాకడకు సిద్ధపడవలసిన ఆవశ్యకత ఉంది. ఆమేన్. ఒకవేళ అంతం ఈ భూమి మీద దాని అంతం సమీపంగా ఉందంటే అర్థం ఏంటంటే దేవుని పిల్లలమైన మన పోకడ దగ్గరలో ఉంది. ఆమేన్. ఇక్కడున్న దేవుని విశ్వాసులు, లేకపోతే లైవ్ లో దేవుని మాటలు వింటున్న వారు, భక్తుడు అన్నాడు, నేను కాదు, ఇక మీదట భూమి మీద బ్రతికేవారంట అపరిమితమైన ఈ లోకపు సంబంధమైన ఆశలతో, అపరిమితమైన ఈ లోకపు సంబంధమైనటువంటి ఆ జీవితంతో బ్రతకకుండా దేవుడు ఇక్కడే వస్తే నేను వెళ్ళిపోవాలి అనే ఒక సిద్ధపాటుతో బ్రతకాలి. ఆమేన్. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి. ఈ మనసు కలిగిన వాళ్ళందరూ లైవ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి ఆమేన్ అని చెప్తారా? అప్పుడే వెళ్ళిపోమంటే ఎట్టయ్య అన్నట్టుగా అనుకుంటారా? నువ్వు ఒకవేళ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా ప్రియులారా, బైబిల్ అంటుంది దేవుని పిల్లలైతేనంట ఈ లోకమును అపరిమితముగా అనుభవించేటట్లుగా కాకుండా ఎప్పటికప్పుడు మనం సిద్ధపడుతూ, దేవుడు ఒకవేళ ఇప్పుడు రేపు వస్తే మనం వెళ్ళిపోయేటట్లుగా ఓ మంచి సంసిద్ధతను కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. అన్నిటి అంతము సమీపమై ఉన్నది, అన్నిటి అంతము సమీపమై ఉంది. ఇందాక చదివించాం, భూమి మీద ఉన్న కృత్యములన్నీ, పంచభూతములు, ఆకాశములు మహావేంద్రముతో లయమైపోతాయి. ఇప్పుడు ఆకాశమే, ఈ భూమి, ఇందులో ఉన్న కృత్యములన్నీ కాలిపోతే ఇంకా నీవు నేను ఎక్కడుండేది? మనము మనుగడ సాగించేది, మనము జీవనము సాగించేది, మనము బ్రతుకుతుంది ఈ భూమి మీదనే కదా. ఇప్పుడు వాక్యం ఏమంటుందంటే భూమి మీద ఉన్న పంచభూతములు మహావేంద్రముతో లయమైపోబోతున్నాయి. జాగ్రత్త సుమా, దేవుని బిడ్డలారా. ఇప్పటికైనా మరొకసారి ఈ రాత్రి కూడా దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. మరొక్కసారి లైవ్ లో దేవుని మాటలు వింటున్న నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క దినపు రాకడ కొరకు ఆశతో అపేక్షిస్తూ ఓ మంచి సంసిద్ధతను కలిగి ఉందుముగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం మార్పు లేక జీవింతువు, ఇంతలోనే యేసు వస్తే ఏమి చేతువు? తినుచు త్రాగుచు తిరుగబోకుమా, అనుకొనని గడియలో ప్రభు యేసు వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అంతము సమీపం అంటే అర్థం ఏంటి? ప్రభు రాబోతున్నాడు, ప్రభు రాబోతున్నాడు. ఈ భూమి మీద ఉన్నవన్నీ అంతరించబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నీవు నేను ఎలా ఉండాలి? చాలా సింపుల్ గా 2 మాటలు చెప్తాను. దేవుని వాక్యం నీతో నాతో ఏం మాట్లాడుతుంది అని అంటే, మీ మనసు పెట్టి దేవుని వాక్యం వినండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక, చదవండి ఆ మాటనే, మీరు కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది అంతము సమీపమై ఉంది, అంతము దగ్గరలో ఉంది. ఎంత దగ్గరలో ఉందో నీకు నాకు తెలీదు. ఎందుకంటే అంతా బాగుందనుకో నిద్రపోయిన వాళ్ళు రాత్రికి రాత్రి మాయమైపోయారు. మాకేం పర్లేదని ఎన్నో ప్రోగ్రాంలు పెట్టుకున్నారు, మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. స్తోత్రం చెప్పండి. ప్రపంచమంతా నివ్విరిపోయి ఆశ్చర్యపోతుంది. ఏంటి, ఎటు వెళుతుంది, ఏంటి పరిస్థితి అర్థం కాలేదు. ఒక్కసారి ప్రపంచమంతా ఉలిక్కిపడి షాక్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అధికారులు సహితం ఏం చెయ్యాలో జ్ఞాని అనుకున్నవాడు కూడా వాడి జ్ఞానమునకు అందడం లేదు. ఇది దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. కనుక మీరు అంటే మనం దేవుని పిల్లలు, దేవుని సంఘం, ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నప్పుడు ఈ స్నేహితుడా, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఈ విశ్వాసి, ఒకసారి దేవుని మాట జాగ్రత్తగా ఆలకించగలిగితే మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ఆమేన్. ఒక ప్రక్కన అంతము సమీపముగా ఉంది కనుక మీరు ఎలా ఉండాలి? సంఘం ఎలా ఉండాలి? సంఘం ఎలా ప్రవర్తించాలి? సంఘములను దేవుని బిడ్డలుగా నీవు నేను ఎలా నడవాలి? ప్రైజ్ ది లార్డ్ అని అంటే అంటుంది మీరు స్వస్థ బుద్ధి గలవారై. అంటే స్వస్థ బుద్ధి అంటే చెప్పాలి, అందరూ చెప్పాలి. దాన్ని బైబిల్ భాషలో ఇంకా మనకు అర్థం కావడానికి మీరు ఎవరు అటు తిరగ మాకంటే దేవునికి మహిమ చెల్లించండి.
బైబిల్ భాషలో మనకు అర్థం కావడానికి సుబుద్ధి. చెప్పండి ఏంటిదంట? సుబుద్ధి అంటే మంచి బుద్ధి, లోపం లేని మనసులో ఎక్కడ మత్సరమునకు లేకపోతే లోక సంబంధమైనటువంటి ఒక విద్వేషాలకు, లోక సంబంధము దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన స్వభావం లేకుండా స్వస్థ బుద్ధి కలిగిన వారై ప్రార్థనలు చేటుకు మెలకువగా ఉండండి. ఆమేన్. బైబిల్ చెప్పకనే నీతో నాతో ఈ రాత్రి మాట్లాడుతుంది. శనివారపు ఆత్మ కూడికలో మీరు స్వస్థ బుద్ధితో ప్రార్థనలు చేయడానికి మెలకువగా ఉండండి. మెలకువతో ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, నేను అంటున్నాను, యేసు ప్రభు వారు నా మాటలు వినాలి. ఒక్క మాట చెప్తాను. ఆయన శిలువ మరణానికి అప్పగించబడడానికి ముందు, నా వైపు చూస్తే మీకు ఈ మాటలు అర్థమవుతాయి. శిలువ మరణానికి అప్పగించబడడానికి ముందు మరి కొంతసేపట్లో, కొన్ని గంటల్లో యేసయ్యను శిలువ మరణానికి తీసుకొని వెళతారు. లేదా ఆయన్ని ఒక దోషిగా పట్టుకోవడానికి ముందు గెత్సెమనే తోటలోనికి వెళతారు యేసయ్య. అలా గెత్సెమనే తోటలోనికి యేసయ్య వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. తనతో పాటు ఓ 3 వ్యక్తుల్ని వెంట పెట్టుకొని వెళ్తారు. నా వైపు చూడండి. అలా వెంట పెట్టుకొని వెళ్ళిన యేసు ప్రభు ఏమంటారంటే, అయ్యా మీరు ఇక్కడుండి ప్రార్థన చేయండి. నా మాటలు వింటున్నారు ఇక్కడ ఉన్నవారు? మీరు ఇక్కడుండి ఏం చేయాలంట? ప్రార్థన చేయండి అని వాళ్ళకి చెప్పి కొంత దూరం వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు ఎందుకు వాళ్ళని కూడా ప్రార్థన చేయమన్నాడంటే, ఇటు చూడాలి, రాబోయేది ఒక మీరు ఊహించని పరిమాణం, ఒక పరిణామం జరగబోతుంది. ఊహించని ఒక విపత్తు లేకపోతే ఒక సమస్య, ఒక ఇబ్బంది మీ మీదకి రాబోతుంది. యజమానుడుగా ఉన్నటువంటి, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి నన్ను పట్టుకుంటారు, గొర్రెలు చెదిరిపోతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక మీరు ధైర్యంగా ఉండడానికి రాబోతున్న ఆ ప్రళయం లేకపోతే ఆ సమస్య నవ్వి చూడాలి. రాబోతున్నటువంటి ఆ యొక్క మీకు భయము కలిగించే పరిస్థితులు ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవడానికి మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి. ఆమేన్. చేతులు తీసే ఒక మంచి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. జాగ్రత్తగా కొన్ని మాటలు ఈ రాత్రి మీకు చెప్పాలి. ఏమండి, అప్పటికప్పుడు ఆ పరిస్థితుల్ని, అంటే వారు శోధించబడకుండా, వారు బలహీనమైపోకుండా, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దొమ్మిగా యేసయ్యను పట్టుకొని ఈడ్చుకొని వెళుతున్న పరిస్థితుల్లో వారు నిలబడడానికి, ఆ సమస్యలో లేకపోతే ఆ ఇబ్బందిలో, ఆ భయంకరమైన హఠాత్ ఆ పరిస్థితిని వారు ఎదుర్కోవడానికి యేసయ్య అన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. మీరు శోధనలో ప్రవేశించకుండా మిమ్మల్ని శోధించేటట్లుగా సాతానుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అన్నాను, అప్పటికప్పుడు ప్రార్థన చేయమని చెప్తేనే వాడు ప్రార్థన చేయలేదు కాబట్టి నా వైపు చూడాలి. ప్రార్థన నిర్లక్ష్య పెట్టారు, నిద్రపోయారు కాబట్టి ఆ సమస్య రాగానే ఎటు పారిపోయారు. అర్థమవుతుందా? ఏమైందని అక్కడ యేసయ్యను విడిచిపెట్టి, అంటే అక్కడ యేసు ప్రభుతో నిలవలేకపోయారు. ఆ శత్రువులు వచ్చినప్పుడు ఆయన పట్టుకొని పెడుతున్నప్పుడు ఎటోళ్ళట్టు పారిపోయారని వాక్యం చెప్తుంది. నా మాటలు అర్థం చేసుకోండి. యేసు ప్రభుని లిటరల్ గా, శారీరకంగా రోమా సైనికులు వచ్చి పట్టుకున్నప్పుడే ఆ రోమా సామ్రాజ్యానికి సైనికులు భయపడి పారిపోయారు. వీళ్ళు ప్రార్థన చేయలేదు కాబట్టి. ఒక మాట చెప్పనా, ఈరోజు నీవు నేను ప్రార్థన లేకపోతే ప్రభు రాకడలో ఎత్తబడడం అనేది అసాధ్యం. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. అంతము సమీపమై ఉంది, అన్నిటి అంతము సమీపమై ఉంది. మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేస్తున్న మనం మంచి బుద్ధితో చెయ్యాలి. కొంతమంది ఆ లోపల దేవునికి నచ్చని ఒక స్వభావం, ఒక గుణాన్ని, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఒక జీవితాన్ని కొనసాగిస్తూనే కొందరు ప్రార్థన చేస్తూ ఉంటారు. లేకపోతే దేవుని వాక్యానికి, దేవుని స్వభావానికి, దేవునికి మనస్సుకు విరుద్ధంగా వారు ప్రవర్తిస్తూనే ప్రార్థిస్తూ ఉంటారు. అలా ప్రభు చెప్పలేదు. స్వస్థ బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులు ఎత్తేసాక మంచి స్తోత్రం చెప్పండి. చెప్పండి, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థన చేయండి. చూడండి ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడు?
రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయండి. అందుకని యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా ఒక మాట చెప్పాడు. మార్కు సువార్త వాక్యం నేను ఒకసారి, మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది, మనందరికీ పరిచయం ఉన్న మాట అది. మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వాక్యం. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో చూడండి. ఆయన ఎప్పుడు వస్తాడో, ఈ లోకం అంతం అయిపోబోతుంది కనుక ఆయన వచ్చేటప్పుడు నీవు నేను ఎలా ఉండాలి? ఏ స్థితిని కలిగి ఉండాలి? ఏ జీవితాన్ని కలిగి ఉండాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది రమ్ము రమ్ము యేసునాథ వేగమిరా రమ్ము, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా? యేసయ్యా నిన్ను చూడ ఆశయ్యా, యేసయ్యా నిన్ను చూడ ఆశయ్యా, నా కన్నులారా నిన్ను చూడాలి యేసయ్యా. హల్లెలూయా అని పాడుకుంటూ ఉన్నారు. వాక్యం అంటుంది నిన్ను చూడాలి యేసయ్యా, నువ్వు రా యేసయ్యా, నువ్వు తొందరగా రా యేసయ్యా, మరణాత మరణాత అని అంటే ఆయన ఏం రాకుండా అక్కడ ఆగడం. స్తోత్రం చెప్పండి. సరే వస్తాడు, కానీ వచ్చేటప్పుడు ఎలా ఉండాలి చెప్పాడు. ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు కనుక స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేటుకు మెలకుగా ఉండండి. చూడండి ఇక్కడ ఏమనుంది 13వ అధ్యాయంలో 32వ వచనంలో, జాగ్రత్త పడుడి. 33 మెలకువగా ఉండి ప్రార్థన. ఎందుకు? దేని విషయంలో జాగ్రత్త? ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? ఆ కాలం. ఏ కాలం? దేవుని కుమారుని యొక్క, మనుష్య కుమారుని యొక్క రాకడ, ఈ భూమి యొక్క అంతం. ప్రైజ్ గాడ్. కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటంటే నిద్రపోకుండా ఏదో ఒక రాత్రంతా మెలకువగా ఉండి ప్రార్థన చేయడం కాదు. ఎప్పటికప్పుడు మన యొక్క ప్రాణాత్మ శరీరాలను ఒక మెలకువతో, ఒక అలర్ట్, ఒక చురుకుదనంతో ప్రార్థిస్తున్న వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తేసేకు స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే నా వైపు చూడండి. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవునితో మాట్లాడడం, దేవుడు తన ఉద్దేశాలు, తన సంకల్పాలు, తన చేయబోయే కార్యాలు మొదటి నుంచి ప్రార్థిస్తున్న వ్యక్తులకే ప్రత్యక్షపరిచాడు. ఆమేనని గట్టిగా. ఎవరు దేవునితో అధికముగా గడుపుతున్నారో, ఎవరు దేవునితో ప్రార్థన చేస్తున్నారో, ఎవరు దేవునితో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ప్రార్థిస్తే అనుభవాన్ని కలిగి ఉన్నారో వారే దేవునితో ఇదిగో ప్రత్యక్షంగా ఆయన కలుసుకోవడానికి, ఆయనతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. దేవుని వాక్యం ఉంటుంది కదా, మీరందరూ 70 మంది రండి, వచ్చిన వాళ్ళల్లో కొండ దిగువన ఉండండి. మోషే ఒక్కడు మాత్రమే కొండ ఎక్కాలి. మోషే మాత్రమే నన్ను సమీపించాలి. మోషే మాత్రమే నా దగ్గరికి రావాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆలయంలో, ప్రత్యక్ష గుడారములో సేవ చేస్తున్న యాజకులలో ఎందరో ఉన్నారు, కానీ వారిలో ప్రధాన యాజకుడు మాత్రమే కరుణా పీఠాన్ని, దేవుని నిబంధన మందసాన్ని, దేవుని మహిమ ప్రభావం దిగివచ్చే స్థలాన్ని సమీపించాలి. ఆమేన్. ఎవరు పడితే వాడు కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే దేవుడు ఒక ప్రత్యక్షత, ఒక ప్రకటన. ఎవరు దేవునితో దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నారో వారికే మొదటి నుంచి బయలుపరిచాడు. ఒక విషయాన్ని తెలియజేయాలంటే ప్రార్థన చేసే వారికే, ఆయనతో ఎక్కువగా సమీపంగా ఉన్న వారికే, సహవాసం చేసిన వారికే తెలియజేస్తే, ఇప్పుడు ఆయన రాకడలో ఎత్తబడి ఆయనతో పాటు ఉండాలంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్తారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మాది ఫలానా సంఘం అండి అంటున్నారు ఈ రోజున కొంతమంది. మాది ఫలానా దైవజనులు స్థాపించారండి. ఆ స్థాపించిన ఆయన ఎవరు స్థాపించింది కాదు, స్థాపించబడిన సంఘములో ఉన్న నీవు ఎలా ఉన్నావు అనేది కావాలి. ఆమేన్. ప్రియులారా, నేను అన్న ఈ భూమి మీద మనం గొప్పగా చెప్పుకొని ఈ భూమి మీద జీవనాన్ని కొనసాగించవచ్చేమో, కానీ దేవుని రాకడలో ఆయన వచ్చినప్పుడు ఎత్తబడటం మాత్రం కష్టం. దేవుడు తన మనసులో ఉన్న ఉద్దేశాలు,
దేవుడు తన హృదయంలో ఉన్న ఆలోచనలు, దేవుడు తాను చేయ సంకల్పించినటువంటి కార్యాలు అధికముగా ప్రార్థన జీవితం కలిగిన వారికే దేవుడు ప్రత్యక్షపరిచాడు, తెలియజేశాడు. హల్లెలూయా. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి, చెప్పండి చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్తాం గట్టిగా, ఆమేన్ చెప్తాం గట్టిగా. కనుక మీరు ఒక్క మాట ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక విషయాన్ని, తాను చేయబోయే కార్యాన్ని ఆయనతో సన్నిహిత సంబంధం ఉన్న వారికి మాత్రమే దేవుడు తెలియచేస్తే, ఇప్పుడు దేవునితో ఉండాలంటే ఇంకెంత ప్రార్థన జీవితం కావాలి? అని యుగ యుగాలు నిత్య మహిమలో ఆయనతో పాటు ఉండాలి అంటే ఇంకెంత సిద్ధపాటు అవసరం మనకి. ఆమేన్. కనుక నిర్లక్ష్యంగా ఉండదు ఎవరు, అనాలోచనతో ఉండదు ఎవరు. వెనకటికి ఎవరో ఒక ఆయన అన్నాడంట, ఏమయ్యా నువ్వు ప్రార్థనకు రావేంటి? అప్పుడప్పుడు ఎప్పుడో క్రిస్మస్కి జనవరికి వచ్చి కనబడతా ఉంటావు, నువ్వేంటి ప్రార్థనకు రావు? చక్కగా మీ ఆవిడ ప్రార్థనకు వస్తుంది కదంటే, అది చాలే పాస్టర్ గారు, మా ఆవిడ రోజు ప్రార్థన చేస్తుంది కాబట్టి ఎలాగో అలాగే యేసయ్య వచ్చినప్పుడు మా ఆవిడ కాళ్ళు పట్టుకుని నేను కూడా పైకి వచ్చేస్తాలే అన్నాడంట. చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ వాస్తవానికి వెళితే ఇది జరిగేది కాదు. ఏదో కాసేపు నవ్వుకోవడానికి బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్త. ఈరోజు క్రైస్తవ సమూహం, దేవుని పిల్లలైన వారు ఈ ఉదయకాల సమయం ఒక ప్రార్థన అంశంలో అది ఎంతో ఒక రోషాన్ని తీసుకొని వచ్చిన ప్రార్థన అంశం. ఎంతో మంది ప్రార్థించవలసిన వారు కూడా అలా ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంతో ఉండడం అనేది చాలా విచారకరం అని దైవజనులు నోటుకుంటూ విన్నాం. నిజమే కదా? ప్రార్థించాలని తెలిసి, ప్రార్థన చేయాలి, ఏకీభవించాలి అని తెలిసి కూడా ఒకవేళ అదే సహవాసం అని చెప్పుకుంటూ కూడా ప్రార్థన చేయకుండా ఉంటే ఉపయోగం ఏముంటుంది? దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ నిన్ను నన్ను మెలకువగా ఉండమని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. చెప్పండి, దేనికంట? ప్రార్థనలు చేయుటకు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది, మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 1-2 మాటలు అలా చెప్పేస్తాను చూడండి. ప్రార్థన ఎందుకు చేయమని ప్రభు చెప్పాడు? ఆయన రాకడలో మరి ప్రాముఖ్యంగా ఆ కాలం ఎప్పుడొచ్చునో అంతము సమీపంగా ఉంది కనుక మీరు ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి అని ప్రభు ఎందుకు అన్నాడు? లేక భక్తుని ద్వారా, తన సేవకుని ద్వారా ఎందుకు మనకు తెలియచేస్తున్నాడు అని అంటే, బైబిల్ సెలవిస్తున్న మాట మనందరికీ తెలిసిన మాటలే. నేను ఎక్కడో ఉన్నతమైన మర్మాలు చెప్పడం లేదు, కానీ మనకు తెలిసిన మాటలే చెప్తున్నాను. ప్రార్థన ఒక వ్యక్తిలో ఒక దేవునికి నచ్చే గుణాన్ని, ఒక స్వభావాన్ని, ఒక జీవితాన్ని తీసుకొని వస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. చెప్పండి, ఏం తీసుకొని వస్తుంది? దేవునికి ఇష్టమైన, దేవునితో ఉండడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవుని వాగ్దానాలు పొందడానికి, దేవుని కృప పొందడానికి. మీకు అందరికి అర్థం కావడం చెప్తున్నాను, దేవునితో యుగ యుగాలు ఉండడానికి ప్రైజ్ గాడ్ కావలసిన ఒక స్వభావాన్ని, ఒక జీవితాన్ని తీసుకొని వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ గాడ్. ఒక వ్యక్తిలో ప్రార్థన అనేది మార్పును తీసుకొని వస్తుంది. ఒక వ్యక్తిలో తన యొక్క జీవన విధానాన్ని, తన జీవన శైలిని, ప్రైజ్ గాడ్. ఎందుకు ఈ మాట చెప్పానంటే, యేసు ప్రభుతో కాసేపు మాట్లాడిన వ్యక్తి, చెప్పండి ఎంతసేపు? జస్ట్ కాసేపు అలా యేసు ప్రభు వెళ్ళి, అయ్యా నేను ఇంట్లో ఉండాలి రమ్మని చెప్పాడు. ఆ మాట వెంటనే సంతోషంగా దిగి యేసయ్య ఇంట్లోకి చేర్చుకున్నాడు. మనందరికి తెలిసిన మాట, వినండి బాగా. అలా యేసు ప్రభుని ఇంట్లోకి చేర్చుకొని ఆ ఇంట్లో భోజనం చేస్తాం. మొత్తానికి అయితే యేసు ప్రభు ఎదురు కూర్చున్నాడు, ఆయన వైపును చూస్తున్నాడు. ఏమండి, కొన్ని క్షణాలు యేసు ప్రభుతో అలా కూర్చొని మాట్లాడుతూ ఆయన ముఖాన్ని చూస్తున్న వ్యక్తి ఆ కొన్ని క్షణాల్లోనే తన స్వభావాన్ని మార్చుకున్నాడు. కొట్టని గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కొంత పరిచయంలోనే
ఆ కొద్ది వ్యవధిలోనే ఎంతది ఇటు చూడాలి, సెంటర్లో యేసు ప్రభు ఆ యొక్క ఎరుకో పట్టణంలో చెట్టు మీద జక్కయ్యని చూశాడు, ఇంటికి రమ్మన్నాడు. నేను ఇంట ఉండవలసి ఉన్నది అనే మాట చెప్పారు. వెంటనే ఆయన దిగాడు, ఇంట్లో చేర్చుకున్నాడు. కొంతమంది సనిగారు, అది పక్కన పెడదాం, ఇలాంటి బ్యాచ్ ఎప్పుడు ఉంటున్నాడు, దేశ రక్తమే, హల్లెలూయా. సరే పక్కన పెట్టేస్తే అసలు సంగతి ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభుతో పాటు కలిసి ఆయన శిష్యులు లోపలికి వెళ్ళారు. మరి కొంతమంది జనం వచ్చారు. యేసు ప్రభు దగ్గరగా కూర్చున్నాడు, ఆయన మాటలు చెప్తుంటే విన్నాడు, లేకపోతే వారి భోజనానికి కూర్చున్నాడు. మొత్తానికి ఏదో జరిగింది. ఆ కాసేపు దేవునితో ఉన్నటువంటి జక్కయ్య పరిస్థితి ఏంటి? యేసు ప్రభు ఏమన్నా జక్కయ్యని దగ్గరగా పిలిచి అందరి ఎదుట గద్దించకుండా చెవిలో ఏదన్నా, ఇదిగో జక్కయ్య నీ స్వభావం మారలేదు, నీ జీవితం బాగలేదు, ముందు నువ్వు మార్చుకో, ఇది తీసే అని చెప్పాడా? లేదు. జస్ట్ కాసేపు దేవునితో అలా గడుపుతూ, అలా కాసేపు దేవునితో ఉండడాన్ని బట్టి తన స్వభావంలో ఎంత మార్పు. ఏమన్నాడు చదవని ఆ మాట ఏమనుంది? అయ్యా, నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా ఏదైనా తీసుకొని ఎడల దానికి ప్రభువా పేదలకు ఇస్తున్నాను. 4 అంతలు అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడల మరలా అతనికి 4 అంతులు ఇస్తాను అన్నాడు. ఇంకొక మాట అన్నాడు, ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తున్నాను, ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తాను అన్నాడు. హల్లెలూయా. కొన్ని వందల సంవత్సరాలుగా ప్రసంగాలు వింటున్నా కొంతమందికి మార్పు రాట్లా. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పుకోవడానికి చాలా సీనియర్స్, పాపం ఎలాంటి డెడికేషన్ రావట్లా, ఎలాంటి మార్పు రావట్లా. యేసు రక్తమే. మా పాదిరి గారు పాపం చెప్పి 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 ప్రసంగాలు చెప్పి చెప్పి ఎంత చెప్పించినా యేసు రక్తమే. వెనకటికి ఎవరు అన్నట్టుగా సామెత గుర్తొస్తుంది నాకు. ఎలక తోక తీసుకొచ్చి బండకేసి ఏడాది రుద్దిన దాని నలుపు నలిపే గాని తెలుపు కాదు అని అన్నాడు ఒక పెద్ద ఆయన. ఎవరో ఎప్పుడో చెప్తే విన్నాను నేను, నాది కాదులే, మొత్తానికి ఎవరో చెప్తే విన్నాను ఈ సామెత. ఎలక తోక తీసుకొని వచ్చి బండకేసి ఏడాది రుద్దిన, మళ్ళీ రుద్దిన కాసేపటికే దాని నలుపు. అలాగే ఈరోజు చాలా మంది దేవుని పిల్లల పరిస్థితి, ఎంత చెప్పినా ఎంత ఉపదేశం చేసినా ఒక సమర్పణ, ఒక ప్రతిష్టత రావడం లేదు. కానీ అద్భుతం ఏంటో చెప్పనా, ఆ కాసేపు దేవునితో గడిపినటువంటి వ్యక్తి, దేవుణ్ణి దగ్గరగా చూసిన వ్యక్తి, తన స్వభావం మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాట అన్నానంటే, మన స్వభావం మారాలి అంటే మనం ఎక్కువగా దేవునితో గడుపుడు ద్వారానే సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఈ మానవ సంబంధమైన స్వభావంతో, మనుష్య సంబంధమైనటువంటి ఆలోచనతో, మానవ సంబంధమైనటువంటి ఈ మనస్సును కలిగి ఉంటే పరలోకానికి వెళ్ళలేం. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని స్వభావం కలిగిన వారుగా ఉంటేనే. ఆమేన్. ఇప్పుడు దేవుని స్వభావాన్ని, మన స్వభావాన్ని మార్చి, మన మనసును మార్చి, మన జీవన శైలిని మార్చి, మన పద్ధతులను మార్చి ఒక చక్కగా దేవునికి అంగీకారంగా మనల్ని మార్చగలిగింది ప్రార్థన. ఆమేన్ చెప్పండి గట్టిగా. చేతులెత్తేసాక ఒక మంచి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుంది? మన స్వభావం, మన జీవితాన్ని మార్చివేస్తుంది, మన నడవడికను మార్చివేస్తుంది. మన యొక్క దైనందినటువంటి ఇంతకు ముందు నడిచిన విధానం వేరు, ఇప్పుడు వేరు. అందుకని బైబిల్ ఉంటుంది, మనందరికీ తెలుసు. ఆ రాత్రంతా యబ్బోకు రేవులో యాకోబు దేవునితో పెనుగులాడాడు, ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసి రాత్రంతా దేవునితో పెనుగులాడాడు. ఆ పెనుగులాటలో యాకోబు యొక్క తొడగూడి వసిలెను, అంటే జారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేహములో, శరీరములో ఒక భాగము బలహీనమైపోయి కొంత అక్కడ కుంటుతనం,
ఓ దెబ్బ తగిలినా గాని మనసులో మాత్రం ఒక రూపాంతరపు అనుభవం వచ్చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడే అన్నాడు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలు. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు కనుక ఇక నీ మీదట నీ పేరేంటి? ఇజ్రాయేలు అని దేవునికి అనుకూలమైన, దేవుని స్వాస్థ్యమైన ఒక ప్రజలుగా అప్పటి నుంచి ఆయన ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అక్కడ మనం చూస్తాం ఆ ప్రార్థనలో, ఆ రాత్రంతా పెనుగులాటలో యాకోబులో ఎంతో మార్పు, యాకోబు జీవితంలో ఎంతో అద్భుతమైన మార్పు కనబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ రాత్రి దేవుని వాక్యం నుంచి నేను మీకు కొన్ని మాటలు చెప్తున్నాను. ప్రార్థన ఏం చేస్తుందంటే మనలో ఒక రూపాంతరపు నూతన అనుభవాన్ని తీసుకొని వస్తుంది. మన స్వభావం, మన మనస్సు మారిపోయి మనకున్న దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నిటి నుంచి, దైవ భయములేని కార్యాలన్నిటి నుంచి విడిపించి మనకు ఒక దేవుని స్వభావాన్ని తీసుకొని వస్తుంది. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. చేతులు ఎత్తేసి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను చూడండి ప్రియులారా. ప్రార్థన ఏం చేస్తో మీకు 1-2 మాటలు చెప్పి ముగించేస్తానని చెప్పాను. ప్రార్థన ఏం చేస్తుందంటే, ప్రార్థన మన అంతరంగిక జీవితంలో దేవుని శక్తితో నింపబడేటట్లుగా చేస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది, మీరు చూడండి కావాలంటే లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం ఒక మాట చూడండి త్వరగా. 12వ వాక్యం. అందుకు యేసు, ఆ నీ దేవుడైన ప్రభువును శోధించుకొను. 14వ వాక్యం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం చాలు. అప్పుడు యేసు ఆత్మ బలముతో, చెప్పండి ఏ బలముతోనంట? 4వ అధ్యాయం 1వ వాక్యంలో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడ్డాడు. ఆయన మనకు తెలుసు 40 దినాలు ఆయన ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. ఆయన 40 దినాలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇప్పుడు చూడండి ప్రార్థన ఏం చేస్తుందంటే తనలో ఒక ఆత్మ బలమును తనకు సమకూర్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా, చాలా మంది విశ్వాసులు శారీరకంగా బలంగానే ఉన్నారు కానీ ఆత్మలో ఎలా ఉన్నారు? బలహీనంగా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే అనేక మంది ఆత్మలో బలహీనంగా ఉన్నారు కనుకనే వారి మీదకు వస్తున్న శత్రు దాడులను, వారి మీద దాడి చేస్తున్న శత్రువును జయించలేకపోతున్నారు, దుష్టుని ఎదిరించలేకపోతున్నారు. ఆత్మలో బలవంతులు ఏం చేస్తారంటే ఖచ్చితంగా వాడిని ఎదిరించగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తేసి ఒక మంచి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, యేసు ఆత్మ బలముతో, అంతరంగములో ఒక బలం, ఎక్కడ ఎలాంటి తొట్టిల్లత లేకుండా, ఏ పరిస్థితికి ఆయన కదిలిపోకుండా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత బలం అంటే ఆయన, నేను చెప్తున్నాను, తన కళ్ళ ముందు సిలువ కనబడుతున్నా, ప్రైజ్ ది లార్డ్, సిలువ వేసి కొడతారు, కొరడాలతో కొడతారు, వీధుల్లో నడిపిస్తారు, ఆయన చంపుతారు, ఇవన్నీ ఆయనకు కనబడుతున్నాయి. అయినా ఎక్కడ బెదరలేదు. గట్టిగా చప్పట్లు కొడితే అయినా మన మహిమ పడతాం. చాలా కాన్ఫిడెంటల్ గా, అంటే లోపల అంతరంగంలో ఎంతో దైవికమైన శక్తితో ఉన్నాడు. ఒక్క మాట చెప్తున్నాడు, మనం ప్రార్థిస్తున్న కొలది మన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడతాడు. దినదినము దేవుని శక్తితో నింపబడతాడు, దేవుని ఆత్మ బలముతో నింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తేసి ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఆత్మ బలముతో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దేవుని రాకడలో ఎత్తబడగలరు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆత్మలో బలవంతులు వారు మాత్రమే వారి మీదకు వస్తున్న ప్రతి శత్రు దానిని గ్రహించి వారు శత్రువుని ఎదుర్కొనగలరు. ఎదుర్కోవడం కంటే మరొక మంచి మాట, శత్రువుని ఓడించగలరు. ఆమేన్. శత్రువు మీద జయాన్ని పొందగలరు. వారి మీదకి బొబ్బరిస్తూ వస్తున్నటువంటి
విరోధి అయిన అపవాది ఆ గర్జించు సింహాన్ని చీల్చివేయగలరు. బైబిల్ చెప్తుంది అద్భుతమైన మాట అండి. చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు ఒక మేక పిల్లను చీల్చివేసినట్లుగా శాంసన్ సింహాన్ని చీల్చివేశాడు. చేతిలో ఏమీ లేదు, కానీ అక్కడ వాక్యం ఉంటుంది, బలముగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతరంగ బలం, ఆత్మ బలంతో వచ్చాడు ఆయన గలిలయకు, అంటే సేవకు వచ్చాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, మనం ప్రార్థించగలిగితేనే, బాగా చెప్తున్నాను, మనం ప్రార్థించగలిగితేనే ఆత్మలో బలవంతులుగా ఉండగలం. ఆమేన్. ఆత్మలో బలవంతులుగా ఎవరైతే ఉంటారో వారన్నిటినీ సహించగలరు, ఓర్చుకోగలరు, ప్రతి కష్టాన్ని తట్టుకోగలరు, దేవుని కొరకు నిలబడగలరు. వారి మీదకి బొబ్బరిస్తూ వస్తున్న శత్రువైన సాతాన్ని జయించగలరు. హల్లెలూయా. ఈ రోజున ఆత్మలో బలహీనులు చాలా మంది చిన్న చిన్న విషయాలకే భయపడిపోతుంటారు, కలవరపడిపోతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రార్థన చేయండి అన్నాడు దేవుడు. ప్రార్థన ఎందుకు? ప్రార్థన ఏంటి? ఒకటి, మన స్వభావం మారుస్తుంది, స్వభావం. రెండవదిగా మన అంతరంగంలో ఆత్మలో బలముతో మనల్ని నింపుతుంది. ఆమేన్. మరొక మాట చదవండి, మనందరికి తెలిసిన మాటే. లూకాసు వార్తలో మనకు తెలిసిన మాట 9వ అధ్యాయంలో, ఆయన ప్రార్థించుచూ ఉండగా ఆయన ముఖ రూపం మారిను, ఆయన వస్త్రములు తెల్లనివై. ఆయన ప్రార్థించుచూ ఉండగా ముఖరూపం మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. ఏంటంట? వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసే. మనందరికి తెలిసిన మాటే. వస్త్రములు అంటే దేనికి గుర్తు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు ఆమెకు సన్నపు నార వస్త్రములు, బట్టలు ఇవ్వబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు చూడండి, ఆయన ప్రార్థించుచూ ఉండగా, ఆమేన్, ఏం చేస్తా ఉండగా వస్త్రాలు మారాయి. ఎలా మారాయి అంటే తెల్లనివై. నా వైపు చూడండి, ఒక మాట చెప్తాను. యేసు ప్రభు ఆ రోజున ఆ రూపాంతర కొండ మీద వైట్ అండ్ వైట్ వస్త్రాలు వేసుకొని లేరు. చెప్పండి, ఏం వేసుకొని లేరు? మాట్లాడాలి మీరు. ఒకవేళ అనుకుంటున్నారా, లేదండి అయ్యగారు మీరు కూడా ఇప్పుడు జొబ్బా వేసుకున్నారు కాబట్టి వైట్ గా, అలాంటి వైట్ వేసుకొని ఉన్నారు అనుకున్నారు. నేను అనుకున్నాను మొత్తానికి యేసు ప్రభు వైట్ అండ్ వైట్ లో కాదు. మరి ఏ వస్త్రాలు వేసుకున్నారో గాని, ఎలాంటి కలర్ వస్త్రాలు వేసుకున్నారో గాని, వాక్యం ఏమన్నాడంటే ఆయన వస్త్రాలు తెల్లనివై తగతగా మెరిసిపోతున్నాయి. అంటే పర్ఫెక్ట్ వైట్. ఇక అంతటి తెల్లని వస్త్రాలు ఈ భూమి మీద ఇంకెక్కడ ఎప్పుడు లేవు. బాగా తెల్లగా దగదగ మెరిసిపోతున్నాయి అని చెప్తుంది వాక్యం. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి. యేసయ్యా స్తోత్రం అని చెప్పండి ఒకసారి దేవునికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రార్థించుచూ ఉండగా కంటిన్యూగా జరిగేది. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ దినాల్లో ఈ లాక్డౌన్ సందర్భంగా క్రైస్తవులు చాలా ప్రార్థన చేస్తున్నారు. సంఘాలు చాలా మంది, సంతోషమే. ఈ మధ్య ఫేస్బుక్ లో, వాట్సాప్ లో ఒక మెసేజ్ నేను చూశాను. అదేంటంటే, ఇలాగే కంటిన్యూగానే ప్రార్థన జరగాలి అని కోరుకున్నామని చాలా మంది పెద్దలు చెప్తుండగా విన్నాం. నిజమే, మన జీవితాల్లో ఏదో సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం ఎక్కువగా ప్రార్థన చేసే వారంగా కాకుండా ప్రతి దినము దేవునితో ఈ సహవాసాన్ని కలిగి ఉండే కృప పొందాలి. ప్రతి క్షణము దేవునితో ఇలాగున నడిపించబడే కృప పొందాలి. చేతులెత్తి ప్రభుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి? ప్రార్థన చేసే ఒక అనుభవం కంటిన్యూగా. ఆయన ప్రార్థించుతూ ఉండగా ఆయన ముఖ రూపం మారిపోయింది. అంటే అంతకుముందు ఉన్నట్టుగా లేదు, చాలా బ్రైట్ గా. ఆయన వస్త్రాలు తెల్లనివై దగదగా మెరిసాయి. వస్త్రాలు అంటే క్రియలకు.
ప్రభునందు ప్రియులారా, నేను అంటున్నాను, ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో స్వభావం అంటే అంతరంగం లోపల వారు ఆలోచించే విధానం, వారు నడిచే విధానం, వారు చేసే ఆ యొక్క మోసపు కార్యాలన్నీ, దుర్మార్గపు పనులన్నీ పోతాయి. అట్ ద సేమ్ టైం ప్రార్థిస్తున్న వారి యొక్క క్రియలు అంటే వారి నడవడికల్లో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది, మాటల్లో మార్పు వస్తుంది, వారి క్రియల్లో మార్పు వస్తుంది. హల్లెలూయా. వస్త్రాలంటే మన క్రియలు, మనం మాట్లాడడం, మనం నడవడం, ఇతరులతో మనం వ్యవహరించే విధానం, ఒక మార్పు కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి. ప్రార్థన అంతగా చేయలేని పేతురు యేసు ప్రభువును ఒకడు పట్టుకోగానే ఉర్రుకొచ్చి కత్తి తీసుకొని చెప్పాలి, మీరు ఉన్న పొలాన్ని ఏం చేశాడు అంటే తనకున్న కోపాన్ని అంతటిని, తన దుడుకుతనం అంతటిని చూపించాడు. కానీ మేడగదిలోకి వెళ్ళిపోయి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని అభిషేకం తన మీదకి వచ్చిన తర్వాత అలా ప్రార్థనలో వాక్య ధ్యానంలో గడుపుతున్న వ్యక్తిని పట్టుకొని ఎంత కొట్టినా కానీ రోషం రావట్లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి అంతకుముందు ఉన్న కోపం ఏమైపోయింది? అంతకుముందు ఉన్న దుడుకుతనం ఏమైపోయింది? అంతకుముందు ఉన్నటువంటి ఆ కస్సుమని లేచే స్వభావం ఏమైపోయింది? యేసు రక్తమే. ప్రైజ్ ది లార్డ్. అంటే మన క్రియలలో ఒక మార్పును, ఒక రూపాంతరపు అనుభవాన్ని ప్రార్థన తీసుకొస్తుంది. ఆమేన్. నిజమే ప్రియులారా. చాలా మంది సాక్ష్యాలు చెప్పగా వింటున్నాం మనం. ఎంత గర్వంగా అండి, ఎంత ప్రౌడ్గా అండి, ఎంత అతిశయంగా ఉండేవారు ఈ రోజున సౌమ్యులుగా మారిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు అంతా మాకు తెలుసు, మాకెవరు ఏం చెప్పే పని లేదు అనుకున్న వాళ్ళు ఈ రోజున చేతులు కట్టుకొని మెదలుకొని ఉంటున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకప్పుడు భయంకరమైనటువంటి పాపిష్టి జీవితం, పాపులుగా బ్రతికి, త్రాగుబోతులుగా బ్రతికి అనేక మందిని గాయపరిచి కొట్టినటువంటి వారు ఈ రోజున యేసు కొరకు గాయాలు పాలవుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటి? వారి క్రియల్లో ఇంత స్వభావం, ఇంతగా వారి క్రియలు ఎలా మారిపోయారు? కోపం ఎలా తగ్గిపోయింది? ఆ దుడుకుతనం ఎలా తగ్గిపోయింది? దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క ప్రార్థన, అందరూ చెప్పండి గట్టిగా. ప్రార్థన క్రియలు మారేటట్లుగా చేస్తుంది. ఆయన ప్రార్థించు చూడగా ఆయన వస్త్రాలు తెల్లనివై దగదగా మెరిసే. మన క్రియలలో మార్పు. ఈ రోజున క్రైస్తవ సంఘమా, మన క్రియలు ఎలా ఉన్నాయి? మన మాట ఎలా ఉంది? మన నడవడిక ఎలా ఉంది? మన జీవన శైలి ఎలా ఉంది? సమాజంలో, సంఘములో, తోటి వారితో మనం ప్రవర్తిస్తున్న ప్రవర్తన తీరు ఎలా ఉంది? మన గృహములో, కుటుంబంలో మన తోటి వారితో ప్రవర్తిస్తున్న క్రియలు ఎలా ఉన్నాయి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నేను అన్నాను, ఈ రోజున చాలా మంది జీవితాలండి, మీరు కావాలంటే చూసుకోండి, మనకు తెలుసు కదా. దైవజనుడైన గొప్ప నాయకుడు, గొప్ప దైవజనుడు మోషే గారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటూ ఉంటే ఒక వ్యక్తిని ఒక్క దెబ్బకు కొట్టి చంపి ఇసుకలో పాతి పెట్టాడు. ఎంతో కోపం. ఏంట్రా, మా జనాంగాన్ని అంటావా, మా ప్రజలను అంటావని రోషంతో ఐగుప్తుని ఒక్క దెబ్బ, చెప్పండి ఏంటంట, ఒక్క దెబ్బతో కొట్టి చంపి ఇసుకలో పాతి పెట్టాడు. అలాంటిది యేసు ప్రభు తీసుకొని వెళ్ళిపోయి, దేవుడు తీసుకొని వెళ్ళిపోయి 40 సంవత్సరాలు ట్రైనింగ్లో యేసు రక్తమే, దేవునితో గడపడం, ప్రార్థన చేయడం, గొర్రెల కాడికి తీసుకువెళ్ళడం, ఏమైపోయాడు ఆయన జీవితం? బైబిల్ యేసయ్య చెప్పాడు, దేవుని వాక్యం అంటుంది, భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుని మాట అబద్ధమా? మరి సాత్వికం, ఈ తగ్గింపు, ఒకప్పుడు అంత దుడుగ్గా ఉండాయన, ఎంత తగ్గింపు ఎలా వచ్చిందంటే ప్రార్థన. హల్లెలూయా. నేను అన్నాను, దేవుడు ఎలా ఉన్నాడో ఇక్కడికి ఒక సందర్భం వచ్చింది కాబట్టి, క్రియలు అనే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక తీయండి ఒకసారి ఒక మాట. యోహాను రాసిన మొదటి పత్రికలో మొట్టమొదటి అధ్యాయంలో 6వ వాక్యం చదవండి. మనము ఆయన యందున్నామని దేని వలన ఆయన ఎలా నడిచాడో మనం కూడా అలాగే నడవాలి. నడవడం అంటే జీవించడం. ఆయన ఎలా మాట్లాడాడు? దయ కలిగి, ఆయన నోటి నుంచి దయ కలిగిన మాటలు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు.
ఆయన అన్యాయం చేయలేదు, ఆయన దూషించబడి బదులు నోరు తెరవలేదు. ఇవన్నీ ఆయన యందు ఉన్నామని చెప్పుకున్న మనం చేయాలంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రియలివి. దేవునికి మహిమ కలుగును గాక. సో మన క్రియలలో ఒక మార్పు, దేవుని వంటి క్రియలు, దేవుని వంటి ఆ తగ్గింపు, దేవుడు నడిచిన విధానం మనకు రావాలంటే ప్రార్థన ద్వారానే వస్తుంది. ఆమేన్. ఆయన ఎలా ప్రేమ కలిగి ఉన్నాడో, ఆయన ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడో, ఆయన ఎలా జాలి కలిగి ఉన్నాడో, ఆయన ఎలా దీనులు ఎడల లేకపోతే దిక్కులేని వారి ఎడల ఎలా కనికరపడ్డాడో అలాంటి ఒక జీవితం చేయాలంటే ప్రార్థిస్తేనే. ప్రార్థించుతుండగా ముఖరూపం మారే, ఆయన వస్త్రాలు తెల్లనివై తెగదగా మెరిశాయి. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. చివరిగా ఒక మాట చెప్తున్నాను, లోక సువార్త మనందరికీ తెలిసిన మాట. ఆ మాట చదువు నేను ముగిస్తున్నాను. ప్రార్థన ద్వారా మన జీవితంలో లోక సువార్తలో 21వ అధ్యాయంలో ఆ 36వ వాక్యం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడ్డ శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించి మెలకువగా నుండుడని చెప్పాను. ఇక్కడ అన్నాడు, కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. శక్తి గలవారగునట్లు అన్న దగ్గర ఏమనుంది? పాత్రులని ఎంచబడినట్లు, యోగ్యులని ఎంచబడినట్లు. ఎక్కడ? దేవుని ఎదుట నిలవబడుటకు కావలసిన ఒక యోగ్యత, అర్హత ప్రార్థన ద్వారా మనకు వస్తుంది. ఆమేనండి గట్టిగా. అంటే ఈ భూమి మీద ప్రతి నిత్యము ఎల్లప్పుడూ ఎవరు ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉంటారో, సమాజం ఎదుట కాదు, మనుషులు చూడాలని కాదు. ఈ రోజున చాలా మంది మనుషులు చూడడానికి చేస్తున్నట్లుగా కనబడుతుంటాయి కొన్ని. దయచేసి మరోలా భావించకండి. ఈ రోజున మనం ఎలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నామో, మనుషుల ఎదుట ఎలా మనం ప్రార్థించేటట్లుగా కనబడుతున్నామో, లేకపోతే యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఈ ఫోన్ ద్వారా అదే ప్రాసెస్ కంటిన్యూగా దేవుని రాకడ వరకు, ఒకవేళ యూట్యూబ్లో లేకపోయినా, ఫేస్బుక్లో రాకపోయినా, మన వ్యక్తిగత జీవితాల్లో దాన్ని అలవరుచుకొని ఉండాలి. ఆమేన్. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తేనంట దేవుని ఎదుట నిలబడడానికి కావలసిన ఒక శక్తి, పాత్రులు, యోగ్యత, అర్హతను ఇస్తుంది. ఆమేన్. దేవుని ఎదుట నిలబడే అర్హత, పరిశుద్ధత. చివరిగా నేను చెప్తున్నాను, ప్రార్థన చేయమని ప్రభు ఎందుకు చెప్పారంటే, ప్రార్థించేవారు తప్పకుండా పరిశుద్ధంగా ఉంటారు. పరిశుద్ధంగా ఉన్నవారు దేవుని ఎదుట నిలవబడడానికి వారు అర్హులు. ఆమేన్. గట్టిగా చేతులు ఎత్తేసాక ఒక మంచి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. వీరు గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకున్నారు కనుక వీరు రాత్రింబగలు దేవుని ఎదుట ఉండి ఆయన్ని సేవిస్తున్నారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చదవండి మాట. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. అందుకు అయ్యా నీకే తెలియననగా మహాశ్రమల నుంచి వచ్చారు. అది గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకుని, అందువలన వారు మరొకసారి నేను చదువుతున్నాను. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయనను, ఎందువలన? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు రక్తములో పరిశుద్ధులుగా మార్చబడినది ఎంత వాస్తవమో, యేసు రక్తం మన ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచింది ఎంత
వాస్తవము, సత్యమే అది. అయితే అలా యేసు రక్తములో కడగబడి పరిశుద్ధ పరచబడిన మనము, పరిశుద్ధులమైన మనము పరిపూర్ణులు అవ్వాలి పరిశుద్ధతలో. ఆమేన్. పరిశుద్ధతలో సంపూర్ణులు అవ్వాలి. ఆ పరిశుద్ధతను అంతము వరకు కాపాడుకోగలగాలి. ప్రభు రాకడలో ఆయన ఎదుట నిలబడాలి అంటే ప్రార్థన ద్వారా సాధ్యం. ఆమేన్. కనుక దేవుని సంగమా, ఈ శనివారపు ఆత్మ కూడికలో దేవుని మాటలు వింటున్న వారులారా, ప్రార్థన ఏం చేస్తుంది అంటే మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతుంది. పరిశుద్ధులుగా ఉంచుతుంది. దేవుని ఎదుట నిలబడడానికి కావలసిన ఒక యోగ్యత, ఒక అర్హత, దేవుని ఎదుట నిలుచుటకు కావలసిన శక్తిమంతులు అన్నాడంటే పాత్రులు దేవుని ఎదుట నిలబడగలిగేది. బైబిల్ మనకు సెలవిస్తుంది కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారంటే కల్లో చూడటం కాదు, లేకపోతే దర్శనంలో చూడటం కాదు, ముఖాముఖిగా ఆయన ఎదుట. ఆమె పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. కనుక ఈ రోజున మన జీవితాల్లో దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. అన్నిటికీ అంతము సమీపమై ఉంది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చెట్టుకు మెలకువగా ఉండండి. ఎలా ఉన్నారు? ప్రార్థన చేస్తున్నారా? దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే వ్యక్తులుగానే ఉంటున్నారా? చేస్తున్నామండి అనుకున్నారు. ఎంతసేపు చేస్తున్నారు? చేస్తే మరి దేవుడు మనకిచ్చిన అద్భుతమైన అవకాశంలో ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం, ఎంతసేపు దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కనుక ఈ రాత్రి ఎందుకు ప్రభు ప్రార్థన చేయమన్నాడు అని అంటే, మొట్టమొదటిగా ప్రార్థన మన స్వభావాన్ని, స్వభావము అనగా అది అంతరంగం, లోపల ఉండేది, బయటికి కనపడదు. స్వభావం మార్చివేస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, నీవు ఇశ్రాయేలు, నిన్నటి దాకా నువ్వు ఒక మోసగాడిగా, కుయుక్తులు, కానీ ఇక నుంచి నువ్వు ఒక ఇశ్రాయేలు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ఏం చేస్తుంది? రెండవదిగా ఏం చెప్పాను? ఆత్మలో, అంతరంగములో దేవుని శక్తితో, దేవుని బలముతో నింపబడేటట్లుగా, ఆత్మ బలముతో నింపబడేటట్లుగా. ఆత్మలో బలవంతులు దేవుని కొరకు నిలబడతారు. ఆత్మలో బలవంతులు దేవుని కొరకు సాక్షిగా ఉంటారు. ఆత్మలో బలవంతులు వారి మీదకి లేచి వస్తున్న, గర్జిస్తున్న శత్రువైన సింహాన్ని చేల్చగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన నీకు నాకు దేవుని యొక్క లక్షణాలు అనగా దేవుని యొక్క ఆ క్రియలు, మన యొక్క క్రియలు నూతన పరచబడి మార్పు చెంది దేవుని క్రియల వంటి క్రియలుగా మారుతాయి. ఆమేన్. మన క్రియలలో మార్పు వస్తుంది, మన మాటలో మార్పు వస్తుంది, మన నడవడికలో మార్పు వస్తుంది, మన జీవన శైలి, నడవడిక, జీవన విధానంలో మార్పు వస్తుంది. ప్రార్థన ఆఖరిగా పరిశుద్ధ జీవితాన్ని చేసే కృపనిస్తుంది. ఆమేన్. ప్రార్థన ఒక వ్యక్తిని పరిశుద్ధునిగా మారుస్తుంది. ఆ పరిశుద్ధతే దేవుని ఎదుట నిలబడే ఒక అర్హత, యోగ్యత. ఆమేన్. కనుక ఈ రోజున ఈ శనివారపు ఆత్మకుడికలో దేవుడు నీతో, నాతో మాట్లాడుతున్నారు. మనం ఎక్కువగా ప్రార్థన చేసేవారుగా ఉందాం. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కువగా ప్రార్థనలో గడుపుదాం. దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క క్రియలను, దేవుని కొరకు కలిగిన ఒక ఆత్మ రోషముతో, బలముతో నింపబడి పరిశుద్ధ జీవితాన్ని కలిగి దేవుని మహిమ గల రాకడ కొరకు సిద్ధపడతాం. దేవుడి కృపా భాగ్యం నీకు, నాకు, మనందరికీ దయచేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యం కొరకై ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటారా? ప్రార్థనలు ఏకీభవిస్తారా? యేసయ్యా మీకు స్తోత్రం. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నదని మీరు మాకు చెప్పారు. కనుక మేము స్వస్థ బుద్ధి గలవారమై, సుబుద్ధి కలిగిన వారమై, ఒక మంచి బుద్ధిని కలిగిన వారమై ప్రార్థన చేసే ఒక అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉండే కృపనివ్వండి అయ్యా. ప్రార్థన చేయడానికి మమ్మల్ని బలపరచండి అయ్యా. ప్రార్థన చేసే కృపనివ్వండి అయ్యా. ప్రార్థన చేసే కృపనివ్వండి అయ్యా. ప్రార్థన చేటుకు మెలకువగా ఉండమని మీరు చెప్పారు నాయన. అయ్యా, మీ శరీరంలో ప్రార్థించే కృపనివ్వండి. ప్రార్థన మా స్వభావాన్ని మారుస్తుంది. ప్రార్థన అంతరంగంలో ఒక దైవికమైన శక్తిని మాకు దయచేస్తుంది. ప్రార్థన మా క్రియలను మారుస్తుంది. అయ్యా, మీ నడవడిక, మా మాటలు, మా పద్ధతి, మా స్వభావం మారిపోతుంది. ప్రార్థన మాకు మీ ఎదుట నిలవబడడానికి కావలసిన ఒక యోగ్యతను, అర్హతను ఇస్తుంది. పరిశుద్ధ జీవితాన్ని ఇస్తుంది నాయన. నీ కృపతో మమ్మల్ని బలపరచండి.
మీరు మాట్లాడిన ప్రతి వాక్కు కొరకు నీకు వందనాలు అంటూ అలాగే కన్ను మూసుకొని ప్రార్థన పూర్వకంగా దేవుడి సన్నిధిలో ఉందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులమైన యేసయ్యా మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో శనివారం ఆత్మ కూడికలు చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ మాట ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. పరిశుద్ధుడైన తండ్రి, నీ మాట ప్రతి ఒక్కరిని ఈ రాత్రి నూతన పరుచునుగాక, బలపరుచునుగాక. నాయన ఈ రాత్రి లైవ్ ద్వారా ఎందరైతే నీ మాటలు విన్నారో ప్రతి ఒక్కరిని బలపరిచి నీ మాటలతో నాయన నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నెమరు వేసుకుంటూ నీ బలమును శక్తిని పొందుకొని ముందుకు వెళ్ళడానికి, మీరు ఆకడకు మేము సిద్ధపడడానికి మమ్మల్ని సిద్ధపరిచి ముందుకు నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు. మరి ప్రార్థన చేసేటప్పుడు చీకటిగా వచ్చింది, దాని అర్థం ఏంటంటే కరెంటు పోయి మళ్ళీ వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రేపు ఉదయకాల సమయం యథాప్రకారం ప్రియులారా మన లైవ్ ఆదివారపు ఆరాధన ఉంటుంది. మీరు మీ కుటుంబాలు మీ తోటి వారికి ఈ లైవ్ ఆరాధనను షేర్ చేయండి. వారు కూడా చక్కగా దేవుని మాటలు వినేటట్లుగా ప్రోత్సహించండి. సరిగ్గా 10:30 గంటల కల్లా మీరు మీ కుటుంబాలతో సిద్ధపడి ఆరాధన కొరకు లైవ్ కొరకు సిద్ధపడి ఉండండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి బలపరుచునుగాక. ఆమేన్. వందనాలు.